కాయలు వెయిట్ కూడా మంచిగా ఉంది, లెంత్ కూడా మంచిగానే ఉన్నాయి. అన్ని రకాలుగా ఎట్లా చూసుకున్నా మనకు బెటర్. ఇది ఒకసారి తెంపుకున్నాం, ఇది రెండోసారి. ఇది ఎకరంన్నర ఇది ఇంకా కాస్తుంది. ఇంకా ఈ నల్లి టైంలో ఇలాంటి తట్టుకొని ఇన్ని కాయాలంటే మనకు మేము చూడలేదు. ఇది ఫస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇది రెండోసారి. ఇప్పుడు నా అనుభవం వచ్చేసి సీడ్ ఒకటి అనేది నాకు మంచిగా సెట్ అయింది. బిస్మా 36 అనే సీడ్ వచ్చేసి. ఇంకోటి మా అన్న తెలిసిన అన్న షాప్ ఆయన నాకు ఇట్లా మందు కొట్టడం వలన నాకు ఈ సీడ్కి ఉన్న నల్లికి సెట్ అయ్యి నాకు ఈ కాయలు అనేది కనిపించినాయి అన్న. ఇవి సీడ్ అయితే బెటర్ బిస్మా 36 అనేది ఈ నల్లి టైంలో అనేది. మన కాయలు అనేది మేము ఇప్పుడు ఈ 3 సంవత్సరాలలో ఇలాంటి కాయలు అయితే చూడలేదు. ఈ సంవత్సరం అయితే నాకైతే ఈ సీడ్ బెటర్ అన్న, 100% బెటర్ అనిపించింది. ఇది ఇప్పుడు ఇంత ముందు ఏ సీడ్ వేసారు మీరు? మేము 22 యశస్విని అది వేసే వాళ్ళం. కానీ దానికి ఏంటంటే గుబ్బ గాని తొందరగా రావడం, ఈ నల్లిలు, దీనికైతే నల్లిలు అయితే ఎక్కువగా రాలేదన్న. నాకైతే బెటర్ ఈ సీడ్ ఈ సంవత్సరం అయితే. మా అన్నే నాకు చెప్పి ఇట్లా సీడ్ వాడు మంచిగా ఉంటది అని చెప్తే సరేలే అని చూద్దామని వేసాము. మాకైతే కలిసి వచ్చిందన్న ఈ సంవత్సరం. సీడ్ అయితే మాకు ప్రాబ్లం ఏం మస్తు ఉంది. సీడ్ కాయలు మచ్చ గానీ తాలు ఏర్పడటం కాయలు మచ్చలు అయితే ఏం లేదు. కాయలు వెయిట్ కూడా మంచిగా ఉంది, లెంత్ కూడా మంచిగానే ఉన్నాయి. అన్ని రకాలుగా ఎట్లా చూసుకున్నా మనకు బెటర్. ఇది సీడ్ తీగ జాతికి సంబంధించినటువంటి మొక్కలాగా ఏర్పడుతుంది. అవునవును. ఇది చివరి వరకు కూడా కాయలు ఉన్నాయి, ఇంకా కూడా పెరిగే అవకాశం ఇంకా కాస్తాయి. ఇంకా ఇప్పుడు ఒకసారి తెంపుకున్నాం, ఇది రెండోసారి. ఇది ఎకరంన్నర ఇది ఇంకా కాస్తుంది. ఇంకా అది ఇప్పుడు మరి ఇది ఎన్నో కాపు? ఇది ఫస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఇది రెండోసారి. ఇప్పుడు ఎన్ని నెలల పంట ఇది? ఇప్పుడు 6-7 నెలలు అవుతుంది. 6 నెలల పంట. 6 నెలల పంట ఇది. ఇప్పుడు ఇది మూడోసారి కూడా ఇది మళ్ళీ కూడా తయారైతుంది. ఇప్పటి వరకు ఎన్ని సార్లు? 3 సార్లు 2 సార్లు తీసారన్నారు కదా? ఒకసారి తీసాము, ఇది ఇప్పుడు తీస్తే రెండోసారి. ఇది రెండోసారి. మొదటిసారి ఎంత అయింది సుమారు? మొదటిసారి అయింది అన్న 9-10 క్వింటాల దాకా అయింది. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు కావచ్చు 20-19 అట్లా కావచ్చు. మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ టైం ఒక 13-14 అట్లా వెళ్తది. మచ్చున్న కాయలు కానీ తాలుగాయలు ఏం లేదన్న, చూస్తున్నారు కదా ఇప్పుడు ఇట్లనే ఉంది. ఎక్కడ చూసినా అదే కాయలు, ఎట్లా చూసినా అదే కాయలు. తోట మొత్తం ఇట్లనే ఉంది. అన్న, మరి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో అయితే కొంతమంది డీలర్స్ కానీ లేకుంటే వేరు వేరు వ్యక్తులు కూడా ఈ విత్తనం వేయండి, ఈ మందు వాడండి అన్నట్లు చెప్తా ఉంటే రైతులు గుడ్డిగా నమ్మి ఆ విత్తనాన్ని కొనుగోలు చేసి ఆ విత్తనాన్ని పొలంలో నాటడం కానీ లేకుంటే వారు పక్కవారు చెప్పినటువంటి మాటలు విని తెలిసి తెలియక కొట్టినటువంటి మందుల వల్ల కానీ చాలా రకాలుగా అయితే నష్టపోతూ ఉన్నారు. మరి మీ అనుభవం గురించి మరి మీ తోటి రైతులకు, మరి ఈ వీడియో చూస్తున్నటువంటి రైతులకు మీరేం చెప్తారు? ఈ సీడ్ అనేది వేసుకోవచ్చు, నమ్మవచ్చు, లేదు. బిస్మా 36 ఇది సఫల్ వారిది. ఇబ్బంది ఏం లేదు. మంచిగా ఈ నల్లి టైంలో ఇలాంటి తట్టుకొని ఇన్ని కాయాలంటే మనకు మేము చూడలేదు. ఈ 2-3 సంవత్సరాల మధ్యలో మేము చూడలేదు. ఈ సీడ్ వేసుకోవచ్చు రైతులు ఎవరైనా సరే. మీరు భరోసా ఇస్తారా? నేను భరోసా ఇస్తానన్నా, భరోసా ఇస్తాను నేను.